తాలింపు గింజలు వేసానండి నూనెలో. ఇగో బీరకాయ ముక్కలు, బీరకాయ కూర. బీరకాయ కూర అందరు తినచ్చండి, బాగుంటుంది. టమాటాలు వేసుకొని వండుకోవచ్చు, రొయ్యలు వేసుకొని వండుకోవచ్చు, పచ్చి రొయ్యలైనా ఎండు రొయ్యలైనా. ఇది అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకొని వండుకోవచ్చు, బాగుంటుంది. ఒంట్లో బాగోని వాళ్ళకి, పిల్లల్ని కన్నవాళ్ళు ఉంటారు సరా, వాళ్ళకి కూడా బీరకాయ కూర పెట్టచ్చు, బాగుంటుంది. నీరుకాయ కదా, గ్రీన్, అందులో ఆకుకూర కాకుండా గ్రీన్ కలర్ ఉండే అన్నీ తినమంటున్నారు మనల్ని. అన్నీ తినచ్చు, తింటే బాగుంటుంది కూడా. ఇలా వేపుకోవాలి. పొద్దున పూట బాగా మంచు పడుతుందండి, బాగా మంచు పడుతుంది. 8:30, 9 అయ్యేపటికి ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ నిలబడుతుంది, సొరమని అంటుతుంది. అందుకని మనము రోజు రాగి జావ చేసుకొని తాగొచ్చు. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, నిదానంగా. రోజు చేసుకోలేని వాళ్ళు 2 రోజులకోసారో 3 రోజులకోసారో చేసుకోండి. రాగి జావ చేసుకొని తాగొచ్చు కదా. ఉల్లిపాయలు ఉడిపోయినాయి కదా, ఎగిపోయినాయి కదా. దీంట్లోకి ఇప్పుడు బీరకాయలు వేసేద్దాం. కదా, ఉప్పు వేద్దాం ఇప్పుడు. ఉప్పు కొద్దిగా వేసి కలబెట్టామనుకోండి, నీరు వస్తుంది. నీటిలో ఉడకాలి, ఇదిగండి కదా. వాటర్ వస్తుంది, ఆ వాటర్లో ఇదిగో మూత పెట్టేసానా. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఉడుకుద్ది కూర. కూరలో కారం వేద్దామని నీరు వచ్చింది, నీరంతా ఉడికిపోయింది సరే. ఇదిగో కారం. దీంట్లో ధనియాల పౌడర్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలా నేను, ధనియాల పౌడర్ వేసుకున్నాం. కొద్దిగా మూత పెడదాం, మగ్గుద్ది. ఇదిగోండి ధనియాల పౌడర్. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికితే బాగా దగ్గరికి వస్తుంది, అప్పుడు బీరకాయ కూర రెడీ అవుతుంది. బీరకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది.